హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సి నుండి అఫీషియల్ గా గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం 7,565 వేకెన్సీతోని ఒక భారీ నోటిఫికేషన్ అనేది అధికారికంగా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ జాబ్ కి ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కళ్ళు దీనికి అనేది అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఈ జాబ్ కి వచ్చేసి 45,000కు పైగా శాలరీ అనేది ఉంటుంది. ఈ అప్లికేషన్ మొత్తం ఆన్లైన్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఈ వీడియోలో మీకు ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జాబ్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ఫీజు, ముఖ్యమైన తేదీలు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ జాబ్ కి ఏపీ అండ్ టిఎస్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్ కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఆన్లైన్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు. ఈ వీడియోను మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ముందుగా నేను చేసిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. గో టు వీడియో. ఎస్ఎస్సి నుండి భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ సంబంధించింది. ఇందులో టోటల్ గా వచ్చేసి 7,565 కానిస్టేబుల్ పోస్ట్ అనేది గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన జాబ్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీనికి అర్హత వచ్చేసి ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు దీనికి అనేది అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఏజ్ లిమిట్స్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలున్న ప్రతి ఒక్కళ్ళు దీనికి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇందులో శాలరీ వచ్చేసి 45,000కు పైగా ఇందులో శాలరీ అనేది ఉంటుంది. ఏపీటీఎస్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అనేది అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు వచ్చేసి పోస్ట్ పేరు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్. ఇది పురుషులకి స్త్రీలకు సంబంధించిన ఢిల్లీ పోలీస్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అర్హత వచ్చేసి దేశం నుండి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి దీనికి అనేది అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం వచ్చేసి పూర్తిగా ఆన్లైన్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యమైన తేదీలు వచ్చేసి అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి 22/9/2025న అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే ఆఖరి తేదీ వచ్చేసి 21/10/2025కి క్లోజింగ్ అనేది అవుతుంది. ఫీజు చెల్లింపుల చివరి తేదీ కూడా వచ్చేసి 21/10/2025కి క్లోజ్ అని అవుతుంది. ఫామ్ కరెక్షన్స్ వచ్చేసి అంటే దీంట్లో ఏదన్నా తప్పులు ఉంటే మీరు సరిదిద్దుకోవడానికి 29/10/2025 నుండి 31/10/2025 వరకు వీళ్ళకి అవకాశం అనేది కల్పించడం అనేది జరుగుతుంది. పరీక్ష షెడ్యూల్ వచ్చేసి డిసెంబర్ 2025 కానీ లేదా జనవరి 2025 ఎగ్జామ్ అనేది ఉండవచ్చు. వేకెన్సీస్ వచ్చేసి పోస్ట్ పేరు కానిస్టేబుల్కి వచ్చేసి, ఓసీకి వచ్చేసి, కానిస్టేబుల్ పురుషులకు వచ్చేసి ఓసీ 1914, అదే ఈడబ్ల్యూఎస్ 456, అదే ఓబీసీ 967, ఎస్సీ 729, ఎస్టీ 342. టోటల్ గా పురుషులకు వచ్చేసి 4,408 పోస్టులు అనేది వీళ్ళకి కేటాయించడం జరిగింది. కానిస్టేబుల్ ఎక్స్ సర్వీస్ మెన్లకు వచ్చేసి ఓసీకి వచ్చేసి 107, ఈడబ్ల్యూఎస్ 26, ఓబీసీ 54, ఎస్సీ 62, ఎస్టీ 36. ఇది టోటల్ గా వచ్చేసి 285 పోస్టులు అనేది వీళ్ళకి కేటాయించడం అనేది జరిగింది. కమాండో కోటాకు వచ్చేసి ఓసీ వచ్చేసి 106, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 25, ఓబీసీకి వచ్చేసి 56, ఎస్సీకి వచ్చేసి 138, ఎస్టీకి వచ్చేసి 51. వీళ్ళకి టోటల్ గా వచ్చేసి మీకు 376 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. మహిళలకు వచ్చేసి ఓసీ వచ్చేసి 1,047, అదే ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 249, ఓబీసీకి వచ్చేసి 531, అదే ఎస్సీకి వచ్చేసి 457, ఎస్టీకి వచ్చేసి 217. మహిళలకు వచ్చేసి టోటల్ గా 2,496 పోస్టులు అనేది మొత్తం కేటాయించడం అనేది జరిగింది. దీంట్లో పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 3 ప్రకారం దీంట్లో ఉంటుంది. 21,700 నుంచి 69,100 వరకు వీళ్ళకి శాలరీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి నెల. అర్హతలు వచ్చేసి జాతీయత భారతీయ పౌరులైన ప్రతి ఒక్కళ్ళు దీనికి అనేది అప్లై చేసుకోవచ్చు. వయసు పరిమితి 1/7/2025 నాటికి కనీస వయసు వచ్చేసి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అదే గరిష్టంగా వచ్చేసి 25 సంవత్సరాల వరకు దీంట్లో ఏజ్ అనేది ఉంటుంది. వయసు మినహాయింపు వచ్చేసి ఎస్టీకి వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీకి వచ్చేసి 3 సంవత్సరాలు. ఇతర మినహాయింపులతో స్పోర్ట్స్ పర్సన్స్ కి, డిపార్ట్మెంట్ అభ్యర్థులకి, ఎక్స్ సర్వీస్ మెన్లకి వీళ్ళకి అదనంగా కేటాయింపులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. విద్యార్హత వచ్చేసి కనీసం
12th 10+2 ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు దీనికనేది అప్లై చేసుకోవచ్చు. కొంతమందికి 11th అంటే ఫస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళకి కూడా దీనికి అనుమతించబడుతుంది. పురుషుల అభ్యర్థులు వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ అనేది వీళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. మోటార్ సైకిల్ లేదా కార్‌కి డ్రైవింగ్ లైసెన్స్ అనేది వీళ్ళకి తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే ఈళ్ళని అప్లికేషన్ ఫార్మ్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకసారి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వెబ్‌సైట్ వచ్చేసి www.ssc.gov.in ద్వారా వీళ్ళది అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ అప్లికేషన్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఫోటో అనేది ఆన్‌లైన్‌లో లైవ్‌గా తీయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్‌లో అప్‌లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ, ఈబీసీ జనరల్‌కి వచ్చేసి రూ. 100 అనేది వీళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మహిళలకు వచ్చేసి వీళ్ళకి ఫీజు అనేది ఎలాంటిది ఉండదు. ఫీజు చెల్లింపుల పద్ధతి వచ్చేసి యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫీజు చెల్లింపులు అనేది ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. పరీక్షా విధానం వచ్చేసి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఉంటది. దీంట్లో టోటల్‌గా మొత్తం మార్కులు వచ్చేసి 100 మార్కులకు పైగా దీంట్లో 100 మార్కులకి అనేది ఉంటుంది. దీంట్లో ప్రశ్నలు వచ్చేసి 100 ప్రశ్నలు ఉంటాయి. దీంట్లో వచ్చేసి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, న్యూమరికల్ ఎలిజిబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్ సంబంధించిన క్వెషన్స్ అనేది దీంట్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. నెగెటివ్ మార్కింగ్ అనేది ప్రతి ఒక్క తప్పుకి 0.25 మార్క్స్ అనేది కటింగ్ అనేది ఉంటుంది. ప్రశ్నాపత్రం మొత్తం కూడా హిందీ, ఇంగ్లీష్‌లో 2 లాంగ్వేజ్‌లో ఈ ప్రశ్నాపత్రం అనేది ఉంటుంది. దీనికి వచ్చేసి పీఈఎంటీ ప్రకారం పురుషులకు వచ్చేసి వయసు 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు రేస్ వచ్చేసి 6 నిమిషాల్లో 1600 మీటర్లు, లాంగ్ జంప్ వచ్చేసి 14 అడుగులు, అదే హై జంప్ వచ్చేసి 39 అంగుళాలు అనేది వీళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదే 30 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తులకు వచ్చేసి 7 నిమిషాల్లో 1600 మీటర్ల పరుగు పందెం ఉంటుంది. అదే లాంగ్ జంప్ వచ్చేసి 13 అడుగులు, అదే హై జంప్ వచ్చేసి 36 అంగుళాలు ఉంటుంది. అదే 40 పైగా ఉన్న వాళ్ళకి 8 నిమిషాల్లో లోపు 1600 మీటర్ల పరుగు పందెం అనేది చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 12 అడుగులు, అదే హై జంప్ వచ్చేసి 33 అంగుళాలు వీళ్ళు హై జంప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత హైట్ వచ్చేసి కనీసం 170 సెంటీమీటర్లు అనేది వీళ్ళు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఛాతీ పరిమితి వచ్చేసి 81 నుండి 85 సెంటీమీటర్లు అనేది వీళ్ళకి ఛాతీ లిమిట్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. మహిళలకు వచ్చేసి 30 సంవత్సరాల వరకు 8 నిమిషాల్లో 1600 మీటర్ల పరుగు పందెం అనేది చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 10 అడుగులు, అదే హై జంప్ వచ్చేసి 36 అంగుళాలు, అదే 30 నుండి 40 సంవత్సరాల వరకు 9 నిమిషాల్లో 1600 మీటర్లు అనేది పరుగు పందెం ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 9 అడుగులు, అదే హై జంప్ వచ్చేసి 29 అంగుళాలు. 40 పైగా ఉన్న వారికి 10 నిమిషాల్లో 1600 మీటర్లు, లాంగ్ జంప్ వచ్చేసి 8 అడుగులు, అదే హై జంప్ వచ్చేసి 24 అంగుళాలు. వీళ్ళకి మహిళలకు వచ్చేసి హైట్ కనీసం 157 సెంటీమీటర్లు అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. మెడికల్ మరియు ఇతర వివరాలు వచ్చేసి అభ్యర్థులు ఆరోగ్యంగా ఉండాలి. ఇతర ఆరోగ్య సమస్యలు అనేది ఎలాంటివి ఉండకూడదు. రేంజ్ కన్నా తక్కువ విజన్ అని కలిగి ఉండకూడదు. కలర్ బ్లైండ్నెస్ ఉన్నవారు ఎలిజిబుల్ కారు. కొన్ని పరిస్థితుల్లో టాటూలు అనేది అనుమతించబడరు. ముక్కు, చెవు, చెంప, బాడీ భాగాల్లో టాటూలు పెద్దగా ఉంటే వీళ్ళకి అనుమతించబడరు. ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అవసరం అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మొదట ఆన్లైన్ ద్వారా సిబిటి టెస్ట్ అనేది పెడతారు. తర్వాత పీఈఎంటీ ద్వారా, తర్వాత మెడికల్ పరీక్ష ద్వారా వీళ్ళని సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. చివరకు ఎంపికైన స్కోరు ఆధారంగా సిబిఐటి స్కోరు ప్లస్ ప్రామాణికమైన డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత వీళ్ళని సెలెక్ట్ అనేది చేసుకుంటారు. కట్ ఆఫ్ మార్క్స్ కేటగిరీ వైజ్ గా మెరిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఒకసారి అప్లికేషన్ సమర్పణ తర్వాత దిద్దుబాట్ల కోసం సింగిల్ కరెక్షన్ విండో మాత్రమే ఒకసారి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తదితర వాటిని పీఈఎంటీ వద్ద తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ రహిత రిజిస్ట్రేషన్లు, ఫోటో మరియు సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన సూచనలు వచ్చేసి ఒక అభ్యర్థి ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. డూప్లికేట్ అప్లికేషన్ చేసినట్లయితే అన్నిటినీ తిరస్కరించబడతాయి. ఫిజికల్, సిబిఐటి రిజల్ట్, డాక్యుమెంట్ కరెక్షన్ అయిన తర్వాత మాత్రమే తుది ఎంపిక అనేది చేయడం అనేది జరుగుతుంది. దరఖాస్తు సమర్పణలో ఎలాంటి తప్పులు ఉంటే
దరఖాస్తుదారుడు స్వయంగా బాధ్యత అనేది వహించాల్సి ఉంటుంది. అంటే ఎవరి అప్లికేషన్ వాళ్ళే వహించాల్సి ఉంటుంది. దీంట్లో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి 22/9/2025కి ప్రారంభం అవుతుంది. అదే ఆఖరి తేదీ వచ్చేసి అక్టోబర్ 21, 2025కి క్లోజ్ అనేది అవుతుంది. అదే ఫీజు చెల్లింపులు వచ్చేసి అక్టోబర్ 22కి క్లోజ్ అని అవుతుంది. ఫామ్ కరెక్షన్ వచ్చేసి 29/10/2025 నుంచి 31/10/2025కి క్లోజ్ అని అవుతుంది. పరీక్ష షెడ్యూల్ వచ్చేసి డిసెంబర్లో కానీ లేదంటే జనవరిలో కానీ దీనికి అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. ఈ వీడియోను మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ముందుగా నేను చేసిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.